వెరీ గుడ్ ఈవినింగ్. ఏం మాట్లాడాలి? సాయి పల్లవి గారు ఒక ప్రాజెక్ట్లో చేస్తున్నారంటేనే ఆ ప్రాజెక్ట్ ఒక ప్రాముఖ్యత ఉంటుంది. కాస్త మౌనంగా ఉంటే బాగుంటుందన్న. సాయి పల్లవి గారు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటేనే ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఆవిడ స్క్రిప్ట్ సెలెక్షన్ వల్ల బాగుంటుంది. దిస్ టైమ్ అగైన్ ఒక రియలిస్టిక్ స్టోరీని, ఒక సాక్రిఫైస్ని తెర రూపంలోకి తీసుకొద్దాం అన్నటువంటి రాజకుమార్ పెరియస్వామి గారు ఆలోచనకి ఆవిడ ఓపెన్ ఇచ్చి ఒప్పుకొని చేస్తున్నారంటే గొప్ప విషయం. అలాగే శివకార్తేయన్ గారు తెలుగు ప్రేక్షకులకి అట్లా తమిళ్లో ఎంత పాపులరో తెలుగులో కూడా ఈక్వల్గా ఆయనకి ఒక ఆడియన్స్ ఉంది, ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఇంతవరకు చేసినటువంటి సినిమాలు మనకు తెలుసు. గొప్ప మనసుతోటి ఇలాంటి ఒక కథను ఎంచుకుని చెప్పాలన్నటువంటి ఒక తాపత్రయం, దానికి తగిన మేకోవరు, ఆ కష్టం, ఆ శ్రమ, ఆ డెడికేషన్ అంతా మనం చూసాము. దట్ వే లీడ్ యాక్టర్స్ ఇద్దరికి ఈ సినిమా చాలా స్పెషల్. ఇలాంటి కథలు, నిజ జీవిత కథలు 10 మందికి 100 మందికి తెలియాలి, మనందరికీ కూడా స్ఫూర్తిగా నిలవాలి. ముఖ్యంగా అలాంటి ఒక అమరవీరులు ఒక ట్రిబ్యూట్ లాగా ఈ సినిమా నిలవాలి. మరో ముఖ్యమైన విషయం, ఈ సినిమాని గొప్ప గొప్ప చిత్రాలను మనకు అందించిన నటుడిగా మనకు చిత్రాలను అందించిన శ్రీ కమల్ హాసన్ గారు తానే స్వయంగా నిర్మించడానికి పూనుకోవడం, ఆయన్ని ఎంతగా కదిలించకపోతే ఈ కథను ఆయన ఎంచుకుంటారు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించే విషయం, సంతోషంగా అనిపించే విషయం. డెఫినెట్గా ఆయన ఎంచుకున్నారంటే ఈ కథలో ఇంకో మ్యాజిక్ ఏదో ఉంటుంది. రాజ్కుమార్ పెరియస్వామి గారు ఆయన అంతగా ఆకట్టుకున్న ఈ కథను చెప్పుకుంటారు. రేపు 31వ తారీఖు దీపావళి రోజున మంచి బ్లాక్ బస్టర్గా ఈ సినిమా 2 భాషల్లోనూ విజయం సాధిస్తుందని నాకు ప్రగాఢమైన విశ్వాసం. అలాగే మ్యూజిషియన్స్ అంటాం. ఇప్పుడు మనం ఇట్లా వచ్చి కూర్చొని ట్రైలర్ చూస్తే ముందే ఒక చిన్న మ్యూజిక్ అలా వచ్చిందంటే మనం అందరం స్ప్లిట్ సెకండ్లో డ్రాప్ ఆఫ్ హ్యాట్లో ఆ మూడ్లోకి వెళ్ళిపోగలిగాం. అలాంటి ఒక మ్యూజిషియన్ జీవి ప్రకాష్ గారు ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారని నాకు తెలుసు. ఇందులో ఒక 2 పాటలు, రంగులే రిలీజ్ అయినటువంటి ఆల్రెడీ ఒక పాట, తర్వాత ఇప్పుడు మనం వినబోతున్నామని చెప్పారు సుమ గారు, వెండి మిన్ను నీవంట అన్న పాట. చాలా చాలా ఇష్టపడి మంచి బాణీలవి, అద్భుతమైన సాహిత్యం నా వల్ల రాయించుకున్నారు. సో అందుకని రాజ్కుమార్ ఇంటర్నేషనల్ వాళ్ళకి, అలాగే శివకార్తికేయన్ గారికి, రాజ్కుమార్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, జీవి ప్రకాష్ గారికి ముఖ్యంగా సినిమా మంచి విజయం సాధించాలి 2 భాషల్లోనూ. తప్పకుండా మీతో పాటు అందరితో పాటు 31వ తారీఖు నేను చూడటానికి రెడీగా ఉన్నాను, ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర శాస్త్రి గారు. అనేది రియల్ లైఫ్ లో మనకి మేజర్ ముకుంద్ వరదరాజన్ గారు చూపించినట్టయితే, రియల్ లైఫ్ లో ఆ పాత్రకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు శివకార్తికేయన్ గారు. అండ్ అంతే సునాయాసంగా ఇందు రెబెకా వర్గీస్ గారి పాత్రకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు మన సాయి పల్లవి గారు. ట్రైలర్ ఆఫ్ ద మూవీని మనం మరొకసారి ఇప్పుడు చూడబోతున్నాము. సో లెట్స్ హావ్ ద ట్రైలర్ ఆఫ్ అమరన్ ప్లీజ్. చాలా మంది మిలిటరీలోకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలా మీకు కూడా ఎప్పుడైనా ఉండిందా? In your any selections, Kani, you had the plan of going to? My childhood plan was to become an IPS officer. Dad was a police officer, so for everyone, Dad is our hero, right? So I have seen him only with uniform. So that was my childhood dream. Then it came like this, and now I'm becoming everything: police officer, doctor, college student, now army man. What is that one takeaway for you for your lifetime? There are so many things after doing this film, like putting our country first, next duty, and then only family. So the family comes last. That's why soldiers are really heroes. Thank you. Thank you. And Sai Pallavi garu, ఒక్కసారి సుమా గారు, హలో. ఇప్పుడు సాయి పల్లవి గారు, ఇది మీ స్పీచ్ కాదు, మీరు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మాట్లాడతారు. ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే. ఇప్పుడు ఏమని పిలవాలి? ఇందు రెబెకా వర్గీస్ గారు మమ్మూటి అని పిలుస్తున్నారు. ఎందుకు పిలిచారు అనేది మనకు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. సో ఐఎమ్ ఇన్ అ లాంగ్ డిస్టెంట్ రిలేషన్షిప్ విత్ లవ్ అనేది సచ్ అ బ్యూటిఫుల్ డైలాగ్. రాజ్కుమార్ గారు, మీకు అభినందనలు అండి ఫర్ దట్ బ్యూటిఫుల్ డైలాగ్. మమ్మల్ని చాలా మందిని ఇంపాక్ట్ చేసింది అది. చాలా మంది అంటుంటారు జనరల్ వీఆర్ ఇన్ ఎ లాంగ్ రిలేషన్షిప్ అని, బట్ ఐ థింక్ దట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ మీనింగ్. హౌ హ్యాస్ దట్ ఇంపాక్టెడ్ యూ? చాలా. నేను హలో ఫస్ట్ అందరికీ హలో. అండ్ సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్. యంగ్ అండ్ బ్యూటిఫుల్ as well. Thank you, love you. Your energy is very infectious.
హలో. సో ఉంది గారి నేను కలిసాను, అప్పుడే నాకు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్ అండ్ ఐ థాట్ టు మై సెల్ఫ్ చేస్తే ఈ క్యారెక్టర్ మనకి అలా సిచ్యువేషన్స్ వస్తుందా తెలియదు, బట్ లెట్ మీ ఎక్స్పీరియన్స్ దిస్ అని ఐ టుక్ దిస్ అప్. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ కన్నా ఒక ట్రామటైజింగ్ బట్ స్టిల్ రీఅష్యూరింగ్ అండ్ ఇట్ ప్రూవ్ టు మీ మనం ఎంత మన లైఫ్ ని వాల్యూ చేయాలి. మన కోసం అక్కడ చాలా మంది ఫైట్ చేసి వాళ్ళ లైఫ్ ఇస్తున్నారు. సో మనమందరూ ఇక్కడ మన లైఫ్ ని వాల్యూ చేసి వీ షుడ్ బి దేర్ ఫర్ ఈచ్ అదర్ అండ్ అదే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అదే ఈ లాంగ్ డిస్టెన్స్ గురించి కూడా అడిగాం కదా, మీరు కూడా షూటింగ్స్ లో చాలా బిజీగా ఉన్నప్పుడు దేర్ మైట్ బి టైమ్స్ వేర్ యూ వోంట్ బి ఏబుల్ టు స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ మచ్. సో హౌ హెస్ దట్? అది ఎప్పుడు లాంగ్ డిస్టెన్స్ గానే ఎప్పుడు జార్జియాకి అక్కడ చదవడానికి వెళ్ళాను, అప్పటి నుంచి లాంగ్ డిస్టెన్సే. బట్ నాకు ఒక వైఫ్ తన హస్బెండ్ ఎలా మిస్ చేస్తారో దానికన్నా ఒక పాప తన అప్పని మిస్ చేస్తుంది, లేదంటే నాన్నని మిస్ చేస్తుంది, తను ఆలోచిస్తుంది నా నాన్న ఒక ఐప్యాడ్ లోనే ఉంటారేమో, బయట రారు. సో వాళ్ళు ఆలోచన ఎలా ఉంటుంది అని అది నాకు ఇంకా బాధ ఇచ్చేసింది. So looking forward to the film అండి. Thank you for the love, and she will be coming here very soon, so you can directly give all that to her. And to speak about Sai Pallavi, earlier I mentioned on one of the television shows where I went for in Tamil. I think యాక్టింగ్లో విపరీతమైన ఫ్లెక్సిబిలిటీ, ఇంకా ఓవరాల్ గా ఫుల్ క్రియేటివిటీ, కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్ సాయి పల్లవి గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియోస్. ఫ్యాన్స్, ఆర్ యు రెడీ? అందరికీ నమస్కారం. చాలా రోజులు అయింది. థ్యాంక్ యూ సో మచ్, ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే చెప్పడానికి చాలా ఉంది లోపల, మనసు లోపల. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, నేను అనుకోలేదు తను ఎంత బాగా మాట్లాడతారు అని. నాకు తెలుసు బట్ స్టిల్ నేను ఎంత బాగా మాట్లాడతారో తెలియదు, బట్ నాకు చాలా లోపల ఉంది చెప్పాలని. తను చెప్పింది నిజమే. నేను కూడా చూసినప్పుడు నేను అనుకున్నా అక్కడ లిప్ సింక్ అవ్వలేదు, ఎలా ఉంటుందో వాళ్ళు ఏమనుకుంటారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక ఫిలిం మీ ముందు తీసుకు వస్తే కూడా నాకు మైండ్ లో వాళ్ళందరికీ నచ్చాలి. బికాస్ దిస్ ఇస్ వేర్ ఐ యాక్చువల్లీ ప్రాపర్లీ బిగాన్. అలా ఉంది నాకు. ఎప్పుడు నేను హిందీకి వెళ్తే, వేరే లాంగ్వేజ్ లో వెళ్తే కూడా, ఇప్పుడు వాళ్ళకి తెలిసింది భానుమతిని, వాళ్ళందరూ మన డబ్ మూవీసే చూస్తారు. సో ప్రేమ తర్వాత నాకు చాలా మంచి రోల్స్ వచ్చి నాకు ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ బయట కూడా అందరు జనాలకి నన్ను తెలిసిందంటే ఇక్కడ తెలుగు నుంచి నాకు మంచి క్యారెక్టర్స్ వచ్చిన డైరెక్టర్స్ వాళ్ళకి ఇవన్నీ నేను సమర్పిస్తాను. సో అలాగే నాకు ఈరోజు మీ ముందు అమరంతో వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా మంచి సినిమా. నేను విన్నప్పుడు కూడా ఇది ఒక కథలాగా లేదు, ఇది ఒక మన సినిమాలో ఉంటుంది కదా, అలా ఎమోషన్స్ కాదు. ఇది నిజంగానే ఒక సోల్జర్ ది జర్నీ. అండ్ దో మనం ఇప్పుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ ది లైఫ్, ఆ జర్నీ తీసుకుంటే కూడా ఇది మేము కొన్ని రోజుల ముందు, ఒక 2-3 days ముందు మేము ఆర్మీ వాళ్ళు చాలా మందికి చూపించినప్పుడు వాళ్ళు చెప్పారు మా లైఫ్ కూడా ఇలానే ఉంది అని. సో వాళ్ళకి ఇది కనెక్ట్ అయింది. అండ్ మనకి తెలియదు కదా, సమ్టైమ్స్ మనం డ్రామటైజేషన్ కోసం ఇంకా కొంచెం చూపిస్తాము, బట్ ఇక్కడ ఎంత రియల్ గా అక్కడ కాశ్మీర్ లో జరుగుతుందో అలానే చూపించారు. అండ్ ఇది నేను చూసి నాకు నచ్చింది. బట్ నా పాత్ర వచ్చేసరికి ఇందుది క్యారెక్టర్ గ్రాఫ్ ఉంది కదా, నాకు ఇలా ఒక ఫిలిం లో ఇంత స్ట్రాంగ్ గా ఫ్యామిలీ ఏం
అనుభవిస్తారో అక్కడ ఉన్న లాంగింగ్ ఇదన్నీ చాలా బాగా డైరెక్టర్ గారి చూపించారు. సో నేను ఇది ఎలా చెప్పాలో తెలీదు. యాజ్ యూజువల్ నేను నమ్ముతాను ఇది బాగుంది అని. నేను మీకు ఈ ఫిల్మ్ తమిళ నుంచి తెలుగు తీసుకుని వచ్చినందుకు సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బికాజ్ నేను దీని ముందు ఒక తెలుగు ఫిల్మ్ చేసి ఐ థింక్ ఒక 2 years అయిపోయింది. నేను అనుకున్నా ఎప్పుడు మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని. ఈ ద్వారా నేను వచ్చి మిమ్మల్ని కలిసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ తండ్రితో వస్తాను. అప్పుడు మంచిగా ఇంకా మాట్లాడదాం. బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఏ పాత్ర చేసినా, నేను ఎక్కడ వెళ్ళినా మీ ప్రేమ నాకు ఎప్పుడో ఏదో ఒక ద్వారాతో నేను నాకు వచ్చేస్తుంది. ఆన్లైన్లో అవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా కలిస్తే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా వెళ్ళి ఎవరైనా తెలుగులో మాట్లాడితే మన వాళ్ళు అలా ఉంటుందా అంత నేను ఇట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ మై సిస్టమ్. సో ఐ రియలీ హోప్ మీ అందరికి నచ్చాలి మా ఫిల్మ్. అండ్ ఇక్కడ వచ్చినందుకు నాగి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ శాస్త్రి గారు మీరు రాసిన పాట అంత బాగుందండి. ఐ థింక్ నాకు తమిళ కన్నా ఈ తెలుగు లిరిక్స్ అంత మధురంగా ఉంది వినడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 31st అక్టోబర్కి వచ్చేస్తుంది. చూడాలి, మీరు అందరికీ నచ్చాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే నాకు ఏదో తమిళ ఫిల్మ్ వచ్చి నేను ప్రమోట్ చేసినట్టే లేదు మీ ప్రేమను చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ తండేల్ సినిమా కూడా మళ్ళీ కలుద్దాం తప్పకుండా. అండ్ October 31st థియేటర్స్ లో కలుస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సినిమాని అందించారు, మహానటి లాంటి అద్భుతమైనటువంటి సినిమాని తీశారు. అలాగే మన భారతీయ చలనచిత్ర గర్జించేలాగా కల్కి లాంటి సినిమాని అందించినటువంటి డైరెక్టర్ నాగశ్విన్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నాగశ్విన్ గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. సినిమాల చరిత్రలోనే ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్, సోషో ఫ్యాంటసీ అండ్ హైయెస్ట్ విఎఫ్ఎక్స్ తో వచ్చినటువంటి ఆ ఫిల్మ్ ని మనకు అందించినటువంటి డైరెక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే నాగేశ్వర్ గారు మీరు మాట్లాడే ముందు ఐ థింక్ ఐఎమ్ ఇన్వైటింగ్ ఎవ్రీబడి ఫర్ గ్రూప్ పిక్చర్. అందరినీ మీదకి ఆహ్వానించేస్తున్నాము. సో మరొకసారి సుధాకర్
నాగాశ్విన్ గారి మాటలు ముందు విందాము, ఆ తర్వాత శివకార్తికేయన్ గారు మాట్లాడతారు. ఎస్, స్టేజ్ మీద మాట్లాడడం నాకు చాలా భయం అని నేను మెయిన్ గా శివకార్తికేయన్ గారి గురించి మాట్లాడడం మర్చిపోయా. ఈ ఫిల్మ్ సూర్య గారికి కాకతాక ఎలా ఉంటుందో అలా ఉంటది తనకి. ఐ థింక్ ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఉంది దీని తర్వాత. ఇట్ వీళ్ళకి అసలు ఎక్కడ ఎలా మనం చెప్తాము సూర్య గారికి కాకతాక ముందు వెనక అని, అలా తర్వాత అని అలాగే ఉంటది శివకార్తికేయన్ గారికి కూడా. ఈ ఫిల్మ్ తర్వాత తన ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ వేరేలాగా ఉంటది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు డన్ దిస్ ఫిల్మ్ విత్ శివకార్తికేయన్ గారు అంతే అనుకున్నాను. And so beautifully cut, so beautifully acted, obviously, and music. చాలా బాగుండే. అండ్ ఐ థింక్ బిఫోర్ ద టీజర్ ఆర్ ద ట్రైలర్ ఐ డిసైడ్ ఐ వాంటెడ్ టు వాచ్ ద మూవీ అప్పుడే. ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ డైరెక్టర్ గారు when he was talking today, he gives so much clarity and so much sincerity in whatever he was talking. Clear గా అందరినీ ఎందుకు ఏంటి అని మాట్లాడి. So when you have so much clarity and passion to make a story, especially ఒక real life story, because నేను మహానటి తీసాను, that was a responsibility to tell a story of a real person. So I can understand how it feels like to follow real events and tell a story of a real person. And కొన్నిసార్లు అలాంటి స్టోరీస్ చెప్పడం చాలా అవసరం, so that they stay longer in the history of people's mind. And yeah, I think this is great. I think మా సుప్రీం యాస్కిన్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం is great, and I hope it becomes a great కల్కిటీ వస్తుంది. చాలా టైం ఉంది కల్కిటీకి, చాలా టైం నుంచి చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ లైక్ బ్యూటిఫుల్ వర్క్, గ్రేట్ ప్రొడక్షన్, క్వాలిటీ కనిపిస్తుంది సినిమాలో. సాయి పల్లవి గారి గురించి ఏం చెప్పాలి, అందరూ ఆల్రెడీ చెప్పుంటారు. ఐఎమ్ ఫ్యాన్ లైక్ సో మెనీ అదర్స్. సో అండ్ శివకార్తికేయన్ గారు, జస్ట్ టు సీ ద కైండ్ ఆఫ్ రోల్స్ ఈస్ బీన్ పికింగ్. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ డాక్టర్ యాక్చువల్లీ, అన్ని చాలాసార్లు చూశాను. అండ్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ది వర్క్ దట్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ హీ డస్. అండ్ అఫ్ కోర్స్ అనుదీప్ తోటి కూడా లాస్ట్ సినిమా చేశారు తెలుగులో. సో ఐ ఫీల్ లైక్ ఐ నో హిమ్ ఆల్రెడీ, దో నెవర్ మెట్ హిమ్ బిఫోర్. But I wish the movie a big success, and it's ilant cinema, I think will like connect to a lot of people. ante em cheptaru vintiled malli cheppandi. Kalki update already cheppanu. Okay, sorry. Thank you so much guys, thank you so much. నాగేశ్వరి గారు అలాగే ఒక ఈవెంట్ లో నేను మిమ్మల్ని ఒకసారి అడిగా, కల్కి రిలీజ్ ఎప్పుడంటే గ్రహాలన్నీ అదే గ్రహాలు నక్షత్రాలు. అవును, కల్కి 2కి మధ్యలో ఇంకో సినిమా మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా? చేస్తే ప్రీ రిలీజ్ ఎప్పుడైనా అడుగుదాం. లేదు, కల్కి 2నే ఒక అదే ఒక 2 సినిమాలు 3 సినిమాలకి సమానం. సో ఓకే, సో వెయిటింగ్ టు సీ వన్స్ అగైన్ ప్రభాస్ అండ్ కల్కి. వెయిటింగ్ టు సీ అమరన్ on 31st. థ్యాంక్ యూ. అండ్ శివకార్తికేయన్ గారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. అతిథులందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను రిక్వెస్ట్ టు ప్లీజ్ బీ సీటెడ్ వైల్ శివ సార్ స్పీక్స్. థ్యాంక్ యూ సాయి పల్లవి గారు. శివ గారు. హలో, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం, ఎల్లరికీ వణకం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ది లవ్. I'll use this, please don't mind, because I want to communicate it to you properly in Telugu. I don't know whether I'll be perfect, but I'll just want to say about Amaran. And before that, మిమ్మల్ని మళ్ళీ ఇలా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. బికాస్ నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మీరు చూపించే లవ్ నాకు చాలా చాలా స్పెషల్. అండ్ అందుకే ఈసారి నేను మా టీం మీ ఇలాంటి ఒక స్పెషల్ మూవీతో వస్తున్నా, అమరన్. ఇదొక రియల్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్రెడీ ఐఎమ్ నర్వస్. It's like writing exam for me.
and I'm copying from this. So please, teacher is also watching me. Teacher kada? Okay. ఇదొక రియల్ హీరో స్టోరీ. మేజర్ ముకుంద్ వరదరాజన్ అండ్ ఇందు రెబేకా వీళ్ళిద్దరి ట్రూ స్టోరీ. వాళ్ళ లైఫ్ లవ్ గురించి ఒక హానెస్ట్ మూవీ ఇది. అమరన్ లో ఒక సోల్జర్స్ లవ్ ఫర్ ద కంట్రీ, ఫర్ ద డ్యూటీ అండ్ ఫర్ ద ఫ్యామిలీ ఎలా ఉంటుందో డైరెక్టర్ రాజ్ కుమార్ పెరీసామి అద్భుతంగా చూపించారు with his scripting and film making. And Raj Kumar brother, thank you for this film, and this film will be definitely special for all of us. So ఈ మూవీలో నేను మేజర్ ముకుంద్ రోల్ చేశాను. ఇందు రెబేకా అనే రోల్ మన అందరి ఫేవరెట్ యాక్ట్రెస్ సాయి పల్లవి చేశారు. తాను ఎంత మంచి పెర్ఫార్మర్ మీ అందరికీ తెలుసు. సో అలాంటి పెర్ఫార్మర్ కి తగిన ఒక పర్ఫెక్ట్ రోల్ ఇందు రెబేకా. అండ్ లవ్ యూ టూ. అండ్ ఈ మూవీకి జీవి ప్రకాష్ గారి ఇంటెన్స్ మ్యూజిక్, ఇట్స్ అవుట్ స్టాండింగ్. థ్యాంక్ యూ జీవి ఫర్ హే రంగ్లే సాంగ్. అండ్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లిరిక్స్. It's too good. As everyone said, it sounds very, very sweet. And his BGM also will be one of his best. JV Prakash Garu's 700th song is this Hey Ranglu, and his BGM will be very, very special, definitely. And movie ni inka special ga marchindi. Ee movie producer mana Ulaganayagan Kamal sir. Supreme Yasmin as Nagashwin Garu said. So thank you Kamal sir for making me part of this wonderful project. And Telugulo release chestunna Sudhakar Reddy garu Fresh Movies, thank you so much sir for making it big. And we have done, like, we have given our best, that's what we feel, and I'm sure this will be a big win for all of us. Thank you sir. And my special hi to Nitin brother, please convey my wishes to him sir. I finished only 70%. 30% syllabus balance undi. And ee film lo definitely ga army film ade definitely ga action undi, but equally love is also there. When lovely actress like Sai Pallavi is there should be enough love portions, and it's there. And October 31st, Diwali రోజున అందరూ థియేటర్కి రండి. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ ఫిల్మ్. అండ్ మీలాంటి స్పెషల్ ఆడియన్స్ ఇలాంటి మూవీస్ కి సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి ఎందరో రియల్ హీరో స్టోరీస్ వస్తాయి. సో ప్లీజ్ డూ సపోర్ట్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ యూ ఆల్. అండ్ వెయిట్, ఐఎమ్ చెకింగ్ వెదర్ ఐ ఫినిష్డ్ మై సిలబస్. ఎస్, ఐ హావ్ కంప్లీటెడ్, అండ్ ప్లీజ్ గివ్ మీ పాస్ మార్క్. థ్యాంక్ యూ సో మచ్. Dialogue, which dialogue I should say? Dialogue or song, anything is okay. In a part, you write songs, so yeah, any dialogue from your movie they are asking. You say any dialogue, I will say. From your film, this film they want. This film dialogue, which one I should say? I don't like everyone knows. Sir, Rajinikanth ka dialogue aina pannedi. నేను ఒక్కసారి చెప్తే 100 సారి చెప్తే దెబ్బ అద్దరిసే.
thank you, Suma Garu. And thank thanks you, for sir. all the energy. Thank you. This energy is enough for us because I have next 5 more days to travel. Most of the time I'm in flight and promoting this film. Okay. Thanks for this energy and thank you all for this energy and love. I think this bonding and this love started from Remo, I think. So, like Remo, Dr. Don, College Don here, this Mahaviradu, and now Amaran. Don, yeah, okay. Thanks for all the love and Doctor, I told Doctor, no? Okay. So thank you. Please do watch this in theaters and definitely you will love this film. It's an emotional journey and it will definitely connect with you. So thank you so much. Love you all. Love you all. Love you all. థ్యాంక్ యూ సో మచ్ శివకార్తికేయన్ గారు. అక్టోబర్ 31వ తారీఖున థియేటర్స్ లో కలుద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫ్రమ్ ది టీమ్ అండ్ అలాగే ఫ్యాన్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. దీపావళి పండుగ శుభాకాంక్షలు. అక్టోబర్ 31వ తారీఖున మనము థియేటర్ లో కలుద్దాము టు వాచ్ అమరన్. భారత్ మాతా కీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. శుభరాత్రి.